హాయ్ అండి. ఇడ్లీ పిండిలో జీలకర్ర, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొద్దిగా సాల్టు, ఒక ఎగ్గు, రాగి పిండి ఒక 2 స్పూన్ల వరకు బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని ఆ కలుపుకునేదంతా కూడా కాస్త మందంగా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. లోపల కూడా గుల్లగా బాగుంటుందండి టేస్ట్ కుక్ అయ్యి. అదేంటంటే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మిక్సీ గిన్నెలో కొబ్బరి, పుట్నాలు, జీలకర్ర, రాళ్ళుప్పు, పుదీనా, పచ్చిమిర్చి, కాస్త పెరుగు, చట్నీ అయితే చేసుకోవాలి. అలా కొద్ది వాటర్ పోసి. మీకు చట్నీ మీద పోపు కావాలంటే వేసుకోవచ్చు. నేను పోపు వేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూసారు కదా, మందంగా వేసుకుంటే లోపల ఉడకదేమని డౌట్ వస్తుంది. స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి. చూసారు కదా, చాలా బాగుంది టేస్ట్. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినొచ్చండి. ఓకేనా, బాయ్ అండి.